Zenith Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK అల్ట్రా లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నెంబర్ని సంప్రదించండి. తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ఆవర్తన నేపథ్యంలో రానున్న 5 రోజుల్లో వానలు అలాగే ఈదురుగాలులతో కూడిన వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్ర అధికారిని సుధావల్లి మనతో పాటు ఉన్నారు. మేడం, రానున్న రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది? ఈ ఉపరితల ఆవర్తన పరిణామం ఏ విధంగా ఉండబోతుంది? ఉపరితల ఆవర్తనం సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉంది. దాని నుండి అది ఆ 1.5 నుండి 5.8 కిలోమీటర్స్ హైట్ వరకు ఆవరించి ఉంది. దాని నుండి టిల్ట్ కూడా ఉంది. పైకి వెళ్ళే కొలది అది హైట్తో పాటు సౌత్ వెస్ట్ డైరెక్షన్లో వంగి ఉంది. దీని నుండి ఒక ట్రఫ్ అల్పపీడన ద్రోణి ఏర్పడింది. అది సెంట్రల్ క్యాప్ వరకు ఎక్స్టెండ్ అవుతోంది. ఆ ట్రఫ్ కూడా 1.5 నుండి 5.8 కిలోమీటర్స్ మధ్యలో టిల్ట్ తోటి సౌత్ వెస్ట్ వైపు టిల్ట్తో ఉంది. అంతేకాకుండా తెలంగాణ మీద కూడా 0.9 కిలోమీటర్ల హైట్లో, అంటే 900 మీటర్ల హైట్లో ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. వీటన్నిటి ప్రభావంతో మనకి కోస్తా ఆంధ్రప్రదేశ్లోను రాయలసీమలోనూ కూడా వర్షాలు, ఉరుములతో కూడిన జల్లు, తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము, అంతేకాకుండా ఉరుములు మెరుపులతో కూడిన థండర్ స్టార్మ్ యాక్టివిటీ ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు వీటితో పాటే 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఇవి రేపటి నుండి కొంచెం తగ్గుముఖం పడతాయి. రేపు నార్త్ క్యాప్కి 1-2 చోట్ల మాత్రమే ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. దక్షిణ కోస్తాకి, రాయలసీమకి అక్కడక్కడ జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు, ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందన్నమాట. ఈ రానున్న 5 రోజుల పాటు కూడా 30 నుండి 4 రోజుల పాటు, ఈరోజు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉన్నప్పటికీ రేపటి నుండి 30 నుండి 40 కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పడే గాలులు వీచే అవకాశం ఉంది. అందువలన మత్స్యకారులకి హెచ్చరికలు ఏమీ లేవు. గడిచిన 24 గంటల్లో రికార్డైన వర్షపాత వివరాలు ఈ రకంగా ఉన్నాయి. మెరకముడి డ్యాము 5 సెంటీమీటర్లు, ఇది విజయనగరం జిల్లాలో ఉంది. అనకాపల్లిలోని నర్సీపట్నంలో 4 సెంటీమీటర్లు, గుంటూరులోని ప్రతిపాడు, పార్వతీపురం మన్యంలో పాలకొండలో 3 సెంటీమీటర్లుగా వర్షపాతం నమోదైంది. పోతే హయ్యెస్ట్ మ్యాక్సిమం టెంపరేచర్ 39 డిగ్రీలు జంగమహేశ్వరపురంలో రికార్డ్ అయింది. రానున్న 2 రోజుల్లో టెంపరేచర్లో పెద్ద మార్పులు ఎక్కువగా ఉండవు. మేడం, ఇంకా కొన్ని ప్రదేశాలు అయితే మటుకు విస్తారంగా మన ఈదురుగాలు కొన్ని చోట్ల ఉంటే, కొన్ని చోట్ల హెవీ టెంపరేచర్స్ అయితే ఉన్నాయి. మనం వైజాగ్లో కూడా చూడొచ్చు, బాగా చాలా విస్తారంగా ఉన్నాయి. ఎప్పటి వరకు ఉండొచ్చు అంటారు ఈ టెంపరేచర్స్? ఎండాకాలము మాయిశ్చర్ అంటే హ్యూమిడ్ తేమ అందుబాటులో ఉన్నప్పుడు థండర్ స్టార్మ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి తోడు ఇప్పుడు ఈ సర్క్యులేషన్లు ట్రఫ్లో ఉన్నప్పుడు ఇంకో కొంచెం సపోర్ట్ ఎక్కువయ్యి కొంచెం ఈ 4-5 రోజులు ఈ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు ఉండే అవకాశాలు ఉంటాయి. మేడం, ఈ ఎండాకాలంలో అదే మొత్తానికి వాతావరణం ఎప్పుడు చల్లబడిపోతుంది ఓవరాల్గా? ఇదంతా ఇంకా ఎండాకాలంలోనే ఉన్నాం. మాన్సూన్ ఇంకా సెట్ అవ్వలేదు. అప్పటి వరకు టెంపరేచర్స్ మనకి మాన్సూన్ సెట్ అవ్వడానికి June 5th వరకు కూడా టైం ఉంది. అంతవరకు ఎండలు కొనసాగుతూనే ఉంటాయి. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. మరో 4 రోజుల్లో అయితే ఈ ఉపరితల ఆవర్తన నేపథ్యంలో ఈ విధంగా ఉండబోతుందని చెప్పి విశాఖ వాతావరణ శాఖ అధికారిని వల్లి అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. For latest updates on India Pakistan, download our TV Live app.